ఏం చేశావురా? ఏంటి చిన్న తప్పుకే నా కొడుకుని అంతలా కొట్టావు. ఈ వేళ వాడెవడో నా కొడుకుని చంపేశాడు. వాడెవడో కనుక్కున్నా? ట్రై చేస్తున్నా. ఏందిరా ట్రై చేసేది? నా చాలా నోరు కొంచెం కంట్రోల్ చేసుకుని మాట్లాడు. అరే సాలే, ఏందిరా కంట్రోల్ చేసుకునేది? పోయింది నా కొడుకు. పోలీసుల ముందు నోరు జారొద్దు. 2 రోజుల్లో వాడెవడో పట్టుకుని నాకు చెప్పు, లేకపోతే పోలీస్ స్టేషన్ లో అందరినీ నిలువు నాకొస్తా. వాడెవడో తెలిస్తే థ్యాంక్స్ చెప్పాలందరూ. నువ్వు నీ కొడుకులు చస్తేనే బెటర్. కాల్చి పడేస్తా ఒక్కొక్కడిని. బయటికి లాగంటారా నా కొడుకుల్ని? అయిపోయిందా? పసిపాప ఫోటో పంపించావేంటి? ఏయ్, నీకు ఎవరైతే ఏంటి, చంపవా లేదా? ఈ ఆర్డర్ ఇచ్చింది ఎవరు? నేను ఎవరి దగ్గర ఏ ఆర్డర్ తీసుకుంటాను నీకు అనవసరం. వాళ్ళెవరు నీకు చెప్పను, నువ్వెవరు వాళ్ళకి చెప్పను. చంపవా లేదా? పసిపిల్లలను చంపుతారా? చెప్తావా లేదా? మోహన్ దాస్ ఎందుకు? నా కళ్ళ ముందే నా కొడుకుని కొట్టాడు. వాడి కళ్ళ ముందే వాడి కూతురు చావాలి. నర్సి ఎక్కడ్రా? రే నర్సి, ఎవడు నా కుర్రలనే కొట్టిండు? ఎవర్రా నువ్వు? ఓ చిన్న పాప నేను చంపని చెప్పింది. ఏ పాప? ఏంటి సార్, పాపని తీసుకుని బయటకు వెళ్ళారా? ఏం లేదు, చెకప్ అంటేనే హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఏవో టెస్టులు చేశారు, రిపోర్ట్స్ రేపిస్తా ఉన్నారు. చాక్లెట్ అని గొడవ చేస్తేనే అలా బయటికి తీసుకెళ్ళా.
పాపని తీసుకుని మీరు అలా బయటకు వెళ్ళకండి సార్. ఏ? ఈసారి నుంచి నేను తీసుకెళ్తాను. ఓకే. లైఫ్ అంటేనే పెయిన్. పెయిన్ లేకుండా లైఫ్ లేదు. నో పెయిన్ నో గెయిన్. ఇలాంటి పెయిన్ మూలాన తీసుకున్న నిర్ణయమే ఆత్మహత్య. ఈ ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళని వీడియో షూట్ చేయాలనుకోవడం ఒక థాట్. అది ఒకరికి వచ్చింది. అది మంచిదా చెడ్డదా, లీగలా ఇల్లీగలా అనేది సెకండరీ. ఇప్పుడు ఇలాంటి వీడియో షూట్లు చేద్దాం అనుకున్న వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది సార్? మనలాగే ఉంటుంది. వాళ్ళకి మనకి పెద్దగా తేడా ఏం ఉండదు. ఇలాంటి ఆలోచనలన్నీ మనుషులకే వస్తాయి. ఇంత రిస్క్ తీసుకుని చేస్తున్నారంటే వెనకాల ఏదో పర్పస్ ఉంటుంది. పర్పస్ ఏంటి సార్? ఇలాంటివి చూస్తే ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. అది మీకు చాలా చిన్న విషయం కావచ్చు. ఇంత చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకోవాలా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళకి కాదు. ఇంట్లో కుక్కపిల్ల చచ్చిపోయిందని బెంగతో 3 రోజులు తిరగకుండా గుండాగి చచ్చిపోయిన వాళ్ళు నాకు తెలుసు. ఏమైనా ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ క్రైమ్ సార్. ఎలా చచ్చిపోవాలనుకుంటున్నారు? ఇక్కడ ఏదేంతో అన్న పొడుచుకుని చేస్తాను. కెన్ ఐ స్టార్ట్? యా. నా పేరు అభిమన్యు. మేము ముగ్గురం, అమ్మ, నాన్న, నేను. మాదో చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి నాకు గన్ షూటింగ్ అంటే చాలా ఇష్టం. నాన్న బ్యాంక్లో సెక్యూరిటీగా పనిచేసేవారు. ఆయన చేతిలో డబుల్ బ్యారెల్ గన్ చూసి చూసి ఇష్టం ఇంకా పెరిగింది. నేను పక్క చదువుకుంటూనే రైఫిల్ క్లబ్లో పనిచేస్తూ గన్ షూటింగ్ నేర్చుకున్నాను. డిగ్రీలో ఉన్నప్పుడు ఇండియా తరపున ఒలింపిక్స్కి సెలెక్ట్ అయ్యాను. నేను ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు మా ఇంటికి ఒకడు వచ్చాడు. నమస్తే. ఎవరిళ్ళు? ఎవరండి మీరు? ఎవరు కావాలి? నాకు నీ కొడుకు కావాలి. ఒకసారి పిలువాణ్ణి. ఎందుకు? ఒక మినిస్టర్ని చంపాలి.
నా కొడుకు అలా చేయడం. కారులో వెళ్లేవాడిని షూట్ చేసే కెపాసిటీ నీ కొడుకే ఉంది. దయచేసి నా కొడుకుని ఇందులోకి లాగొద్దు సార్, ప్లీజ్. అదేం చేయొద్దు సార్. నాకు టైం లేదు. 1 డేలో నీ కొడుకు రావాలి. నెక్స్ట్ డే మినిస్టర్ని చంపేయాలి. टेंशन नादी। शाम को मैं फिर से इधर वापस आएगा, तभी तक उसको वापस बुलाने का। ఆ రోజు మా అమ్మ నాన్నకేం చేయాలో అర్థం కాలేదు. 2-3 సార్లు ఇంటికి వచ్చి బెదిరించారంట. ఆ విషయం నాన్న నాకు ఫోన్ చేసి చెప్పారు. నాన్న మీరు ఇంట్లో ఉండొద్దు, అర్జెంట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు నిన్నేమన్నా చేస్తారేమని భయంగా ఉందిరా. నాన్న నా మాటిని పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. కనీసం వాడి పేరైనా తెలుసా? నేను పోలీసులతో మాట్లాడతాను. నాన్న వాడు ఎవడో మీకు తెలుసా? తెలుసు. ఎవడు? నాన్న నువ్వన్నా చెప్పు, వాణ్ణి రమ్మను. నిన్ను కూడా వీళ్ళు చంపేస్తారు. నువ్వు రావద్దు, మీ నాన్న చంపేస్తారు. జై మాతా दी। ఆ రోజే మా నాన్న చనిపోయారు. అమ్మ కోమలోకి వెళ్ళిపోయింది. గత 3 సంవత్సరాలుగా అమ్మ కోమాలోనే ఉంది. అమ్మని బతికించుకోవాలంటే లక్షల్లో డబ్బులు కట్టాలి. నాకు తెలిసిన ఒకే ఒక పని షూటింగ్. అందుకే దాన్నే ప్రొఫెషన్గా మార్చుకున్నాను. మా అమ్మ నాన్న ఎవరు చంపారో నాకు తెలియదు. అందుకే సిటీలో ఉన్న ప్రతి గ్యాంగ్స్టర్ని టార్గెట్ చేశాను. చాలామంది డబ్బున్న వాళ్ళకి వాళ్ళని చంపాలని ఉంటుంది, కానీ చంపలేరు. అందుకే ఆ పని నేను చేశాను. నాకు మీడియేటర్ పని ఇచ్చేవాడు. ఆ డబ్బు నేను అమ్మ కోసం హాస్పిటల్లో కట్టేవాడిని. కానీ 2 రోజుల క్రితం అమ్మ చనిపోయింది. అమ్మ లేదు, నాన్న లేరు. నేనేమో జనాన్ని చంపుతూ బతుకుతున్నాను. I hate my life. I hate my life. I hate my life.
నిన్నే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. నిన్నే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, నాకు బతకాలని ఉంది. నిన్నే మాట్లాడవేంటి? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు. మై జాబ్ ఇస్ వీడియో షూటింగ్. నువ్వు సూసైడ్ చేసుకుంటుంటే ఆపడానికి కానీ నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కానీ నేను రాలేదు. ఓకే, నిన్నే బ్లడ్ పోతుంది, ఇక్కడ తీసుకెళ్తావా లేదా? నువ్వు పరిగెట్టగలిగితే పరిగెట్టు. అంబులెన్స్ కి ఫోన్ చేయాలి అనుకుంటే చెయ్యి. డూ వాట్ ఎవర్ యు వాంట్. ఇక్కడ నేను లేను అనుకుని చెయ్యి. సరే అబ్బా, హెల్ప్ చేయవే. ఇడుస్తావు కానీ హెల్ప్ చేయవేంటే? నాకే కనిపించలేదు, హెల్ప్ చేయ ప్లీజ్. సారీ.